నాకు ఇప్పటికి ఇంకా గుర్తు. కొత్త సినిమాలు టాకీస్లకు వస్తే రిక్షాల మీద మైక్ పెట్టుకొని పక్కలకు పోస్టర్లు లాంటి పెట్టి ఊర్లో పంట ప్రచారం చేద్దరు. అటెంక ఆటోలలో వచ్చి గోడల పంట అతికిచ్చిపోదురు. ఊర్లలోకి వచ్చే బస్సు వెనకాల పోస్టర్లు అంటూ పెట్టి అట్లా కూడా ప్రచారం చేసుకునేటోళ్ళు. ఇక అటెంక పేపర్ల ప్రకటన, ఇక దాని తర్వాత టీవీలతో పబ్లిసిటీ తెచ్చుకున్నది కూడా చూసినాం. ఇక ఇప్పుడు బిచ్చగాలి లెక్క ఏషాలు కట్టి సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకుంటున్న హీరోలను కూడా చూసినాం. కానీ ఇది ఇంకా ఎరైటీ ప్రచారం. గాలి మోటార్ మీద రజనీకాంతం సార్ ఫోటో అని అంటూ పెట్టిండ్రు. కెమెరాల దగ్గరికి పెట్టానా చూతాము ఎట్లున్నాడో. తెల్ల గడ్డం, నల్ల కండ్లద్దాలు, సూపర్ సుక్క గజని తుతు రజని ముంజకాయ అంత పెద్ద అక్షరాలతో రంగులేసిండ్రు. అబ్బో తోకకాడ కబాలి అని కూడా రాసిండ్రు. ఉపాయం చేసిరంట సినిమా తీసినోళ్ళు. కానీ ఒట్టి బిత్తిరోళ్ళు ఉన్నట్టున్నారు. గాలి ఎగురుతుంటే ఎవరు చూస్తారో. ఫిట్టలేమన్నా పైసలు ఖర్చు పెట్టుకొని సినిమా టాకీస్కొస్తాయి. సినిమాను ఫస్ట్ 10 దినాలు ఫ్రీగా చూడొచ్చు అంట అని ఆఫరింగ్ పెడితే మస్తు పబ్లిసిటీ వస్తుంది. జల్దీ జల్దీ చింపేయంటారు నాయన. మా బాలకిష్టి సార్ చూశాను అంటే గౌతమి పుత్ర శాతగాని పోస్టర్లను రాకెట్ కంటు పెట్టి మొగుల మీదకి పంపిస్తాడు.